భాగ్యనగర పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పండుగ. సొంత ఇల్లు లేక ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో మగుతున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు రేవంత్ సర్కార్ ఉగాది కానుక అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వేగంగా అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలోనూ పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఉగాది పండుగ నాటికి అర్హులైన లబ్ధిదారుల చేతిలో మంజూరు పత్రాలు ఉండాలన్న లక్ష్యంతో అధికారులు శరవేగంగా కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో గజం స్థలం కొనాలన్నా సామాన్యుడికి తలకు మించిన భారమే. అందుకే ఇప్పటికే ఎంతో కొంత స్థలం ఉండి డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. వీటికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్ల నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఏకంగా 12 లక్షల దరఖాస్తులు వెల్లువెత్తాయి. వీటిలో ప్రాథమిక వడపోత తర్వాత 18,000 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. కుటుంబ పరిస్థితులు, స్థల పత్రాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారం రోజుల్లోనే తుది జాబితా సిద్ధం చేసి ఉగాది పండుగలోపు శుభవార్త చెప్పనుంది. పేదలు బతుకుతున్న మురికివాడలను తొలగించి వారికి నగరానికి దూరంగా తరలించే విధానానికి స్వస్తి పలకాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. పేదల జీవనోపాధి దెబ్బతినకుండా వారు నివసిస్తున్న బస్తీల్లోనే 5 నుంచి 10 అంతస్తులతో కూడిన ఇందిరమ్మ మోడల్ కాలనీలు నిర్మించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి స్థల సేకరణ, డిజైన్ మంత్రులు, అధికారుల మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నిర్మించి పంపిణీకి నోచుకొని సుమారు 28,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా వెంటనే అర్హులైన పేదలకు అందించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఉగాది నాటికి వీటి పంపిణీ ప్రక్రియ కూడా పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఇప్పటికే 3 లక్షల ఇళ్లను మంజూరు చేయగా అందులో 2.50 లక్షల మంది లబ్ధిదారులు పనులు ప్రారంభించారు. వచ్చే నెలాఖరు నాటికి కనీసం 1,00,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.